అది శివపురం అనే గ్రామం. ఆ ఊరిలో దుర్గమ్మ అనే ఒక ధనవంతురాలు ఉండేది. భర్త చనిపోయిన ఒక్కగానొక్క కొడుకు శ్రీధర్ను అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది దుర్గమ్మ. దుర్గమ్మ శ్రీధర్కి పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టింది. రామాపురం నివాసి నారాయణరావు గారి కుమార్తె స్వాతిని చూడగానే శ్రీధర్కు ఎంతగానో నచ్చింది. అయితే నారాయణరావు పెద్ద ఆస్తిపరుడు కాదు. కట్నకానుకలేవి ఇచ్చుకోలేడు. తాను కోరినంత కట్నకానుకలు తీసుకురాలేని ఈ సంబంధం దుర్గమ్మకు నచ్చలేదు. కానీ శ్రీధర్ మాత్రం స్వాతినే చేసుకుంటానని పట్టుపట్టాడు. చిల్లిగవ్వ ఆస్తి లేని ఈ పేద సంబంధం మనకు వద్దు అనేసింది దుర్గమ్మ. గారాబంగా పెంచిన తల్లి మాట జవదాటలేక శ్రీధర్ మౌనంగా ఉండిపోయాడు. కానీ మనసులో నుంచి స్వాతిని మాత్రం తొలగించుకోలేకపోయాడు. ఈ పరిస్థితిలో నారాయణరావు బంధువు ఒకరు నాగేశ్వరరావు అనే ఒక పెద్దాయన దుర్గమ్మను చూడటానికి వచ్చాడు. ఆయన తనెవరనేది దుర్గమ్మకు చెప్పి ఇలా అన్నాడు. స్వాతి తండ్రి నారాయణరావు నాకు ఆప్త బంధువు. అతడికి ఆస్తిపాస్తులు లేని కారణంగా మీరు అతడి కుమార్తెను చేసుకోవడానికి వెనుకాడుతున్నట్లు తెలిసింది. మీకు రహస్యం చెబుతాను, వినండి. త్వరలోనే స్వాతికి ఆమె అత్తవైపు నుంచి బోల్డంత ఆస్తి రాబోతున్నది. స్వాతి మెడలో మీ అబ్బాయి తాళి కట్టిన మరుక్షణం 50 లక్షలకు పైగా ఆస్తి ఆమెకు సొంతమవుతుంది. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను అని అన్నాడు నాగేశ్వరరావు. ఇది వింటూనే దుర్గమ్మకు ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. సంతానం లేని ధనికురాలైన స్వాతి మేనత్త ఎవరో వివాహమైన మరుక్షణం స్వాతికి 50 లక్షలు విలువ ఆస్తి చెందేలా వీలునామా రాసి ఉంటుందని ఊహించింది ఆమె. దుర్గమ్మ నాగేశ్వరరావుతో ఇలా అంది. అయ్యా, తమరు పెద్దవారు, అబద్ధం చెప్పరని నమ్ముతున్నాను. కానీ మీరు చెప్పిన విధంగా జరగని పక్షంలో మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. నారాయణరావు గారితో వివాహానికి ఏర్పాట్లు చేసుకోమని చెప్పండి అని అన్నది దుర్గమ్మ. ఆ తర్వాత కొన్ని రోజులకు స్వాతికి శ్రీధర్కి ఘనంగా వివాహం జరిగింది. తనకున్నంతలో కూతురికి చీరసార పెట్టి అత్తవారింటికి కాపురానికి పంపాడు నారాయణరావు. అలా నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. స్వాతికి తన మేనత్త వీలునామా ద్వారా ఇచ్చిపోయిన ఆస్తి ఎంతకూ రాకపోవడంతో దుర్గమ్మ నాగేశ్వరరావుకు కబురు చేసింది. ఆయన వస్తూనే దుర్గమ్మ, నా కొడుకు స్వాతి మెడలో తాళి కట్టిన మరుక్షణం ఆమె మేనత్త తరపు ఆస్తి వస్తుందని చెప్పావు. దాని మాటేమిటి అని అడిగింది. దానికి నాగేశ్వరరావు ఒక్క నవ్వు నవ్వి ఇలా అన్నాడు. అమ్మ దుర్గమ్మ, కోడలవ్వగానే స్వాతికి అత్తగారైన నీ నుంచి 50 లక్షల చిలుకు ఆస్తి కలిసొచ్చిందని నీవింకా గ్రహించలేదా? ఆమె ఇప్పుడు పేదవాడైన నారాయణరావు కూతురు కాదు, సంపన్నురాలైన దుర్గమ్మ కోడలు అన్నాడు నాగేశ్వరరావు. ఇది వింటూనే దుర్గమ్మ నిర్ఘాంతపోయింది. ఇక చేసేదేమీ లేక ఇందులో ఎవరినీ తప్పు పట్టలేం. లక్షలు రాకపోతే ఏం, తన కొడుకు కోరిక తీరింది, గుణవంతురాలు తనకు కోడలైంది అని తనకు తానే సర్ది చెప్పుకొని దుర్గమ్మ అప్పటి నుండి తన కోడలికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంది. ఇది ఇవాల్టి కథ. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాము.